హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. బాలీవుడ్లో టాప్ హీరో అయి ఉండి తెలుగు సినిమాల్లో విలన్గా నటించడానికి కూడా ఓకే చెబుతున్నారంటే తెలుగు సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్లో రావణాసురుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవరాలో విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో గ్యాప్ లేకుండా త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమా 2 భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ దేవరా షూటింగ్లో గాయపడ్డాడు. అతని మోకాలికి భుజానికి గాయాలైనట్లు తెలుస్తోంది. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. ఆయన ట్రైసెప్స్ కు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. సైఫ్ కి తోడుగా ఆయన భార్య కరీనా కపూర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. సైఫ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఇప్పట్లో అతను దేవరా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ 5న మొదటి భాగం రిలీజ్ అవ్వాలంటే నిర్విరామంగా షూటింగ్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.